అందరికీ నమస్కారం. శ్రీ వెంకటేశ్వర స్వామి మహత్యంలో శ్రీనివాసుని పెండ్లి ప్రయత్నములు. కళ్యాణమునకు ధనము సమకూరినందులకు శ్రీనివాసుని ఆనందమునకు అంతులేకపోయెను. శ్రీనివాసుడు తన సోదరుడైన గోవిందరాజస్వామి వారిని పిలిచి, సోదర, కుబేరుడు ఇచ్చిన ధనము తీసుకొని విశ్వకర్మను రప్పించి పెండ్లికి కావలసిన వసతి గృహములను నిర్మించమని చెప్పెను. అందులకు గోవిందరాజస్వామి వారు సమ్మతించి అటులనే గావింతునని చెప్పి విశ్వకర్మలను రప్పించి వివాహమునకు వలయు మందిరము ప్రాంగణములను నిర్మించి మంటపాదులు, పచ్చని పందిళ్ళు, మొగలి పువ్వుల తోరణములతో శేషాచలమును కలియుగ వైకుంఠముగా చేయించెను. అతని చేతిలో ధనరేఖ ఉండుట వలన ఒక వంతు ధనము ఖర్చు చేసినచో ధనరాశిలో 4 వంతులు ధనము ఎక్కువగా అగుచుండును. అందులకే శ్రీనివాసుడు తన సోదరుడు అయిన గోవిందరాజునకు ఈ కార్యము అప్పగించెను. శ్రీనివాసుడు వకుళమాలికను పిలిచి, అమ్మ, శుభలేఖలు ఎవరెవరికి పంపవలేనో తెలుపుమని కోరెను. అందులకు వకుళమాత, నాయనా, నీవు దేవదేవుండవు, విశ్వముందున వారందరూ నీవారే, కావున 14 లోకములకు శుభలేఖలు అందజేయుట ప్రస్తుతము నీ కర్తవ్యము అనెను. శ్రీనివాసుడు గరుత్మంతుని రప్పించి సమస్త లోకములకు శుభలేఖలు అందజేయమనెను. గరుత్మంతుడు అదే విధముగా శుభలేఖలు అందించి వివాహమునకు ఆహ్వానించి వచ్చెను. ఆహ్వానములు అందిన వారందరూ శేషాద్రికి పయనమైరి. బ్రహ్మదేవుడు, సరస్వతి, ఈశ్వరుడు, పార్వతి, ఇంద్రుడు, సచీదేవి, నారదుడు, అష్టదిక్పాలకులు, బృహస్పతి, అత్రి మహాముని, భరద్వాజుడు, గౌతముడు, జమదగ్ని, విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, కౌండిన్యుడు, సౌనకుడు, సూతమునీశ్వరుడు, గరుడ, గంధర్వ, కిన్నెర, కింపురుష, యక్ష, సిద్ధసాధ్యులు, తారధ్రువ, ప్రహ్లాద, హనుమంతాదులగు చిరంజీవులు, రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ, గదులు, సావిత్రి, అరుంధతి, అనసూయ మొదలగు పతివ్రతులు, భూసురులు, భక్త బృందములు, తపోధనులు, శ్రీ సుబ్రహ్మణ్యస్వామి, వళ్ళీ అమ్మవారు, దేవయాని అమ్మవారితో వినాయకుడు, సంగీతమునకు మూల విరాటులైన తరణి, తదరిణి పరిసరములలో నుండువారు అందరూ వచ్చి శేషాచలము చేరిరి. అగ్నిదేవుడు అతిథులకు పంచభక్ష పరమాన్నములు వడ్డించి కస్తూరి తాంబూల చందనాదలిచ్చి సత్కరించెను. వాయుదేవుడు పరిమళ ద్రవ్యములను వెదజల్లుచుండగా సుమతి, అనసూయ, పార్వతి, సావిత్రి, సరస్వతి నలుగుపెట్టగా గంధర్వాంగనలు చాంబరంబులు వీవ శ్రీనివాసునకు మంగళ స్నానంబులు చేయించి కస్తూరి తిలకము దిద్ది పట్టు, జలధారి, పీతాంబర అలంకరించి వజ్రవైఢూర్య, నీల గోమేధిక, మరకత, మాణిక్య, పుష్పరాగ, నవరత్న ఖచితములు, కిరీటమ, మకర కుండలాలతో సహా అలంకరించి గరుడునిపై కూర్చుండబెట్టి ప్రయాణము చేయగా ముందు విఘ్నేశ్వరుడు మూషిక వాహనమెక్కి పయనించా ఈశ్వరుడు నంది వధిష్ఠించి శంఖము పూరింప హంసవాహనుడై బ్రహ్మ వేదములు పఠింప ఋషులాది గాగల దేవతలందరూ వారి వారి వాహనములపై ఆసీనులై పోవుచుండా భేరి, డంఖాది మంగళవాద్యములు మ్రోగుచుండా పయనించుచు శేషాచలము వీడి నారాయణ నగర సమీపమునందుగల సుఖమహర్షి ఆశ్రమును సమీపించిరి. సుఖమహర్షి శ్రీనివాసునకు నమస్కరించి పాదములు కడిగి పాదపూజ చేసి, శ్రీనివాస, దయాసాగర, నా ఆశ్రమమును కేతించి నా ఆతిథ్యమును స్వీకరించి నన్ను ధన్యుని చేయమని వేడుకొనెను. అందులకు శ్రీనివాసుడు, సుఖమునీశ్వర, నీ ఆతిథ్యమును నేను స్వీకరించినా వచ్చిన వారందరూ కూడా అతిథులే కదా, వారిని గౌరవింపకున్నా వారేమనుకుందురు అనెను. స్వామి, నీ కరుణా కటాక్షం ఉన్న ఎడల అందరికీ కూడాను ఆతిథ్యము ఇవ్వగలను అనెను. నారాయణుడు, బ్రహ్మ, ఈశ్వరుడు, దేవతలు పరివారము అందరూ సుఖముని ఆశ్రమున ప్రవేశించిరి. భక్తుని కోరిక నెరవేర్చుట కొరకై నారాయణుడు సంకల్పించినంత మాత్రముననే సుఖముని ఆశ్రమమంతయు పంచభక్ష్య ఫలముల క్షీరములతో నిండినది. అందరూ తృప్తిగా భుజించిరి. సుఖముని నారాయణుని గాంచి, స్వామి,
భక్త బాంధవుడన్న నామము నీకే సార్థకమైనది. అనేక విధముల స్వామివారిని స్తుతించెను. అందులకు నారాయణుడు సంతసించి, మునీశ్వర తృప్తివి కదా, ఇక పయనమవ్వెదమని అందరూ బయలుదేరిరి. ఆకాశరాజు శ్రీనివాసునకు ఎదుర్కోలు వచ్చుట. ఆకాశరాజు నారాయణపురం అంతయు చలువ పందిళ్ళు వేయించి పచ్చని తోరణములు కట్టించి 4 దిశలను శోభాయమానముగా పంచరంగులతో ముత్యాల ముగ్గులు వేయించి కన్నుల మిరుమిట్లు గొలుపు కాంతుల వెదజల్లు దీపములతో అలంకరించి అనేక విధములైన వాద్యములను ఏర్పాటు గావించి ముత్తైదువులను రావించి పద్మావతికి నలుగు పెట్టించి పన్నీటి స్నానములు చేయించి పట్టు వస్త్రములతో అలంకరించి రత్న ఖచిత ఆభరణములను అలంకరింపచేసిరి. శ్రీనివాసుడు పురప్రవేశము చేయుచున్నాడని వార్తాహరుడు చెప్పగా ఆకాశరాజు శ్రీనివాసునకు ఎదుర్కోలు గావించుటకు మంగళవాద్య సమేతుడై సామంతాది మంత్రులతో కూడి శ్రీనివాసుని సంధించి గజవాహనముపై కూర్చుండబెట్టి పురవీధుల యందు నూరేగించి దివ్య సుందరమైన మందిరమును విడిది గావించెను. సరస్వతి బ్రహ్మ శివపార్వతులకు దేవతలకు ఋష్యాదులకు ఉచితమైన మందిరములు ఏర్పాటు చేసి షడ్రసోపేతంబగు పంచభక్ష్య పరమాన్నములతో కూడిన విందు ఏర్పాటు గావించెను. చందన తాంబూల ఫల తోయంబులతో అందరినీ సత్కరించెను. ఆ రాత్రి అతిథులందరూ వారి వారి విడిది గృహములలో విశ్రాంతి తీసుకొనిరి. ఆకాశరాజు బంధుమిత్ర పరివారమందరూ ముహూర్తమునకు కావలసిన మంగళద్రవ్యములు సారె చీరలు పండ్లు నారికేళములు అక్షితలు తాంబూలాదులు అన్నియూ పళ్ళెమునకు సమకూర్చుటలో నిమగ్నులై ఉండిరి. పద్మావతి శ్రీనివాసుల కళ్యాణ మహోత్సవము. అరుణోదయ సమయమున ముహూర్తము ఆసన్నమైనది. వశిష్ఠ మహర్షి ధరణీదేవిని ఆకాశరాజును పిలిచి శ్రీనివాసునకు పాదపూజలు గావించమని సెలవిచ్చెను. వారు పాలు పన్నీరు అగరు చందన పుష్ప అక్షితలు దీపాలతో శ్రీనివాసునకు పాదపూజ గావించిరి. అటు పిమ్మట శ్రీనివాసుని ముత్యాల పల్లకిపై ఆసీనును చేయించి కర్పూర నీరాంజనమ్ములిచ్చి విడిది గృహములందు నుండి దేదీప్యమానముగా వెలుగు కళ్యాణ మంటపమునకు తీసుకువెళ్ళి రత్న ఖచితమైన పెళ్లిపీటపై ఆసీనులు గావించిరి. అంతటా వశిష్ఠుడు బృహస్పతి బ్రహ్మ వేదమంత్రములు పఠనము చేయించుచు ధరణీదేవి పద్మావతిని పెళ్లిపీటలపై కూర్చుండజేసి ఆకాశరాజు పద్మావతి చేతిని పట్టుకొని ధరణీదేవి బంగారు పాత్రలో జలము పోయిచుండగా శ్రీనివాసునకు కన్యాదానము చేసెను. వశిష్ఠుడు శ్రీనివాసునకు పద్మావతీదేవికి కంకణంబులు కట్టి ముత్తైదువులు గానము చేయుచుండా జ్యోతులను చేతబట్టి హారతులెత్త శ్రీనివాసుడు పద్మావతీదేవి మెడలో మాంగల్యము కట్టెను. బ్రహ్మ మహేశ్వరులు మొదలగు దేవతలు పుష్పాక్షితులు వెదజల్లిరి. సరస్వతీదేవి పార్వతీదేవి శ్రీనివాసునకు పద్మావతికి మంగళహారతులు బట్టిరి. గంధర్వులు గగన మార్గము నుండి పుష్పవర్షము కురిపించిరి. పద్మావతి శ్రీనివాసుల కళ్యాణము మహావైభవముగా జరిగెను. వకుళమాలిక శ్రీనివాసుల పద్మావతి కళ్యాణము చూసి ఆనంద పరవశురాలై పద్మావతి శ్రీనివాసులను దీవించెను. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీ వెంకటేశ్వర స్వామి మహత్యంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ అండి.